DNA అనే సినిమా మై బేబీ అని తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇది తమిళ్లో ఎప్పుడో వచ్చింది అని తెలుగులో నిన్న థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇవాళ ఒక రోజు గ్యాప్ లోనే హాట్‌స్టార్ లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా మంచిగానే ఉన్నది. ఇక ఈ సినిమా రన్ టైం ఏమో 2 గంటల 16 నిమిషాలు ఉంది. ఇక ఈ సినిమా చూసినాక నాకైతే ఫస్ట్ హాఫ్ నేను ట్రైలర్ చూడలే, అందుకే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ గా వెళ్ళిపోయింది. ఆ క్యారెక్టరైజేషన్ తోని మంచి ఎలిమెంట్స్ తోని మంచి అనిపించింది అని సెకండ్ హాఫ్ మస్తు ఫైట్లతోని మస్తు సాగదీసిండ్రు. ఓ ఐటమ్ సాంగ్ పెట్టి క్లైమాక్స్ ని మళ్ళా హైలైట్ చేసి మొత్తం మీద ఒకసారి చూడనీకైతే మంచిగానే అనిపించింది. సెకండ్ హాఫ్ గంట 16 నిమిషాలు ఉంటే 2 గంటలు చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా పేరు DNA కన్నా మై బేబీ అని బాగా సెట్ అయింది సినిమా చూసినాక. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొద్దు. చీకునేటువంటి సీన్లు తెంగులాడేటువంటి సీన్లు కొన్ని అటమంట వస్తాయి. ఫ్యామిలీ తోటి అయితే చూడడానికి అయితే కుదరదు. ఈ సినిమాలోని స్టోరీ లైన్ అయితే నేనైతే చెప్పుకోదలుగా లేను, ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే మనకు అర్థం అయిపోతుంది ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనేటువంటిది. ఇంకా ఇంటర్వెల్ కాడ మెయిన్ పాయింట్ చెప్తే బాగోదు, ఎందుకంటే డెలివరీ అయినాక పిల్లగాళ్ళని దవాఖానలా మార్చేసే ఛాన్సులు ఉంటాయి. అట్లా మార్చేస్తే ఏం చేయొచ్చు, పోరాడైతే ఏం పోరీ అయితే ఏంది అని ఇవన్నీ చెప్పుడు ఈ సినిమాలో ఓ కొత్త పాయింట్ అనుకోవచ్చు. ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఆ ముసలామె సీన్ లో కళ్ళకు గంతలు కట్టినట్టే చూపించింది. ప్రజెంటేషన్ మంచిగానే ఉన్నది, రాసుకున్నది కొత్త ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫీల్ గుడ్ సీన్లు మనల్ని ఇన్వాల్వ్ చేసే క్లైమాక్స్ హైలైట్. యాక్టింగ్ పరంగా చూస్తే నమేసా సజన్ అయితే ఇరగదీసింది. ఆమె తెలుగు డబ్బింగ్ కూడా మంచిగానే ఉన్నది. అసలు ముచ్చట ఏంటంటే సెకండ్ హాఫ్ తొప్పడానికి ఆమె లేకపోవడమే ఒక కారణం. ఆమె సీన్లు ఉన్న కాడికి సోసోగానే ఉంటాయి. హీరో అథర్వ ఉన్నంతలా మంచిగానే వేసిండ్రు. మిగతా యాక్టర్లు ఉన్నారు కానీ వాళ్ళంతటా హైలైట్ అయితే చేయలేరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగానే ఉన్నది. తెలుగు పాటలు పెద్దగా ఏం లేవు, తమిళ్లో ఉన్న కొనవి చిత్ర పాడిన పాటని మంచిగా ఉన్నది. ఈ సినిమా కెమెరా పనితనం కూడా బానే ఉన్నది. మైనస్ పాయింట్లు ఏంటంటే అవన్నీ సెకండ్ హాఫ్ లోనే ఎక్కువ ఉండి సినిమాటిక్ మస్తు ఉండటం, ఆ మిస్టరీని బయట పెట్టి కథ మస్తు రొటీన్ గా ఉంది. ఒక్కొక్కరిని వెతుక్కుంటూ పోయి పట్టుకునే సీన్లు అవే రిపీటెడ్ గా అనిపించాయి. దీనికి తోడు ఆ ఐటమ్ సాంగ్ ఎందుకు వచ్చిందో సెకండ్ హాఫ్ లో నమేసా సజన్ పోలీసులతోని ఇన్వెస్టిగేషన్ చేసే 2-3 సీన్లు తీసేస్తే సెకండ్ హాఫ్ ఇంత సాగదీసినట్టు అనిపించక మానదు, సాగదీసినట్టే అనిపిస్తది. ఇక ఓవరాల్ గా ఈ సినిమా లాజిక్లు కూడా థ్రిల్లర్ పార్ట్ లో ఒక ముచ్చట బయట పడ్డాక అది అట్లా జరిగి ఉంటది అని చూపిస్తారు. ఆ థ్రిల్లర్ పార్ట్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలే, ఆ కారణం కూడా రొటీన్ గానే ఉంటుంది. అట్లయితే ఆఖరికి ఈ సినిమాని నేను ఇచ్చే మాట ఏంటంటే మొత్తం మీద అయితే ఒకసారి అయితే చూడొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది. ఆ ఫైట్స్ ఐటమ్స్ సాంగ్ సరిగ్గా థ్రిల్ లేకపోయేటప్పుడు కొంచెం మనకి ఇంట్రెస్ట్ అయితే దుబ్బుతుంది. ఇక్కడ ఇంకొంచెం ఎమోషనల్ అండ్ చేసినంటే సినిమా ఇంకా మంచిగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. గనక నా వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో చక్కటి వీడియోస్ తోని మళ్ళీ కలుద్దాం. అండర్ దెన్ సైనింగ్ ఆఫ్. బై.